20-30 సంవత్సరాలకు వచ్చారు, జీవితం అంతే ఫెడప్ అయిపోయి ఇంక నాకు అక్కర్లే ఈ జీవితం, బతుకు అయిపోయింది అన్నట్టుగా ఎంతమంది జీవితాలు ఊహించుకుంటున్నారు. సో సాడ్ మై డియర్ ఫ్రెండ్స్. రాజ మార్గంలో నడవకూడదని అపవాదిక ఆలోచన, కానీ ప్రభు ఈ లోకానికి వచ్చి మళ్ళందరినీ ఏ మార్గంలోకి పిలిచాడు? ఆయన రాజ మార్గంలోనికి రమ్మన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. జీసస్ ఇన్వైటెడ్ ఎవ్రీబడి టు కమ్ ఇన్ టు ద వే. ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని, రాజ మార్గంలో నడిచే ప్రతి ఒక్కరూ రాజులే. హల్లెలూయా. కానీ అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? రాజమార్గముల్లో ప్రజలు నడవకుండా వాటిని ఎలా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. షమ్గరు దినముల్లో పరిస్థితి అలా ఉంది. షమ్గరు దినముల్లో ఫిలిస్తీన్ల స్థితి అలా ఉంది. వారిని రానిద్దాం పోన్లే అనుకుంటే లేదు. వారు వచ్చారు అంటే రాజమార్గాలను ఎడారి చేసేస్తున్నారు. త్రోవల్లో నడసిన వారు వారికి భయపడి చుట్టూ మార్గాల్లో తిరుగుతున్నారు. భయము, ఆందోళన వారిలోకి వచ్చేసింది. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా ఫిలిస్తీన్ల ప్రభావం నీ జీవితంలో ఉందా? రాజమార్గాల్లో నడవాల్సిన నీవు ఎడారుల్లో తిరుగుతున్నావా? రాజమార్గంలో ప్రయాణం చేయాల్సిన నీవు చుట్టూ మార్గం తిరుగుతున్నావా? చుట్టూ మార్గంలో తిరిగేవాడు ప్రయాసపడుతున్నాడు అని అర్థం. ఒక మార్గంలో వెళ్ళాల్సిన వాడు ఏదో ఒక విషయానికి భయపడి చుట్టూ మార్గాన్ని ఎన్నుకున్నాడు అంటే ప్రయాసపడుతున్నాడు అని అర్థం. యేసులేని జీవితం ఎప్పుడు ప్రయాసే. ప్రభువు చోటు ఇవ్వని ప్రతి జీవితం ప్రయాసదే. అందును బట్టే లేఖనంలో రాయబడింది, బుద్ధిహీనులు ఊరికి పోవు త్రోవ తెలియక తమ ఆయాసము చేత ఏం పడతారట? ప్రయాస పడతారని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాం. లోకంలో ఎక్కడ చూడండి ప్రయాస. ఈ రోజుల్లో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని కొంతమంది, దేవుణ్ణి సాక్షాత్కారం పొందాలని కొంతమంది అడవుల్లో, కొండల్లో, కోనల్లో, పర్వతాల్లో ఎక్కడో కుటుంబాలను వదిలేసి గడ్డాలు పెంచుకుని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి వాళ్ళు అదంటే వీళ్ళు ఇదంటే అవి చేసి ఇవి చేసి ఏదో విధంగా జీవితాన్ని సార్థకతం చేసుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. ప్రయాస తప్ప ఏమీ మిగలట్లేదు. మనుషుల్ని ఈ రోజున కొంతమంది ఎంత వెర్రివారిగా చేస్తున్నారంటే కనీసం విచక్షణ లేకుండా మాట్లాడేవాళ్ళు సమాజంలో చాలామంది బయలుదేరారు. నిన్నటిదిన ఎవరో ఒక వీడియో పంపించారు, చూసి నేను బ్లెస్సీ గారు నాన్ స్టాప్గా 5 నిమిషాలు నవ్వుకున్నాం. అంటే ఆమె చూపించింది అనుకున్న ఆ వీడియో, ఏమంటే ఒకసారి చూడండి అని. ఆ వీడియోలో ఏమని తెలుసా అండి? ఒక ఆమెను అడుగుతుంది, ఏమండి ఈ రోజుల్లో ఫ్యామిలీ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయినాయి, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండలేదు, గొడవలు గందరగోళాలు ఉన్నాయంటే ఆమంది నేను ఒక చిట్కా చెప్తాను అంది. ఏంటా చిట్కా అంటే, ఒక తేనె బాటిల్ తీసుకోవాలంట, డాబర్ తేనె ఒకటి తీసుకుని దానిలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో లోపల కుక్కేయాలట. బాధపడకండి, ఫోటో నలిగిపోయినా మీ జీవితాలు నలగట్లేదు కదా, ఫోటో నలిగిన పర్లేదు దానిలో కుక్కేసి మీ బెడ్రూమ్లో మీరు ఎక్కడైతే పడుకుంటారో నార్త్ వెస్ట్ స్టైల్, నార్త్ వెస్ట్లో మళ్ళీ డైరెక్షన్ మర్చిపోకుండా నార్త్ వెస్ట్లో తీసుకెళ్ళట, ఆ డబ్బా పెట్టేయాలట. పెట్టేగానే మీ జీవితం అంతా తేనెమయం అట. డాబర్ తేనెలో ఫ్యామిలీ ఫోటో పెడితే జీవితం తేనెమయం అయిపోద్దా? తీపిమయం అయిపోద్దా? పాపం మరి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి ఈ సలహా తెలియకైనా మరి కోర్టుల దగ్గర లాయర్ని జడ్జిల్ని పోషిస్తారు. వీళ్ళందరూ ఒక్కొక్కరికి డాబర్ తేనె ఒకటేనో ఫోటోగ్రాఫర్ని పంపించి రెండమ్మ ఫోటో తీస్తాను, కుక్కను లోపల తీసుకెళ్ళి నార్త్ వెస్ట్లో పెట్టండి, సమస్యలు పోతాయా? ఇంతకన్నా వెర్రి బాగులని చేయడం అంటే కాదండి ఇది సమాజాన్ని. తేనెలో ఫోటో పెట్టడం వల్ల భార్య భర్తల సమస్యలు పోతాయా? సమాధానకర్త అయిన దేవుడి దగ్గర రానంతకాలం నువ్వు తేనెలో కాదు కదా, నువ్వు ఎక్కడ పెట్టి నీ ఫోటో పట్టుకెళ్ళే. రేపొద్దు నువ్వు కూడా ఎవరైనా ఇంకోటి చెప్పినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు కదా. ఇద్దరు ఎదురు బెదురు కూర్చుని కుటుంబం బాగుపడాలంటే ఇంతంత కారం కళ్ళల్లో కొట్టుకోండి అంటాడు ఎవరైనా. ఏమో మరి కొంతమంది విచక్షణ లేని వాళ్ళు అది కూడా చేస్తారు. ఏమండి కొంచెం ఓపి పట్టండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, కొంచెం 1 కేజీ కారం మీ కంట్లో కొట్టమని గురువుగారు చెప్పారండి. చేసేవాళ్ళు కూడా ఉంటారు ఎవరు వద్దున్నాయి ఇలాంటివన్నీ కూడా. సమాధానకర్తన పాదాల దగ్గరికి రండి. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయా? రండి, దేవుని సన్నిధిలో కూర్చోండి, వాక్యాన్ని వినండి, భక్తి నేర్చుకోండి, దేవునికి చోటు ఇవ్వండి, ప్రభువుకు అవకాశం ఇవ్వండి. మీ జీవితాల్లో ఈగోలు ప్రక్కన పెట్టండి. అప్పుడు కదా నీ జీవితం బాగుపడేది. పరిశుద్ధాత్మకు చోటు ఇచ్చినప్పుడే కదా నీ జీవితం బాగుపడేది. మాట్లాడితే ఈగో, భర్త ఏమనకూడదు, భార్య ఏమనకూడదు, ఒక మాట కూడా సలహా చెప్పకూడదు. ఏమంటే ఇలా ఉండండి అంటే కోపం భర్తకి, ఇలా ప్రార్థన చేసుకోండి అంటే కోపం. నేను చేసుకుంటానులే నువ్వు పడుకున్నాక, నువ్వు ఆమె పడుకున్నావు, నువ్వు చేసేది ప్రార్థన గొరగ తప్ప ఇంకేం రావట్లే అక్కడ. చేయి ప్రార్థన చేద్దరు, కలిసి ప్రార్థన చేయండి. అపవాది నీ కుటుంబంలోంచి పరుగులు తీస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
షమ్గరు దినముల్లో ఫిలిస్తీన్లు రెచ్చిపోయారో, రాజమార్గాలను ఎడారి మార్గాలుగా మార్చేశారు. ప్రజలు సరైన త్రోవలు నడకుండా చుట్టూ త్రోవలు కూడా తిప్పిస్తారు. వాళ్ళందరినీ ప్రయాస పెట్టారు, భారాలు పెట్టారు. షమ్గరు చూశాడు, నో, ఇది కంటిన్యూ అవ్వడానికి వీలు లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాజమార్గం ఉంది ప్రజలు నడవడానికే, మంచి మార్గం ఉన్నది, ప్రజలు దానిలో ప్రయాణించాడు. చుట్టూ మార్గాలు గుండా ప్రయాస వద్దు అనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఒక మునుకోలు కర్ర ఒకటి ఉంది, ఆక్స్ గోల్డ్, వెరీ ఆర్డినరీ వెపన్. దాన్ని తీసుకెళ్ళాడు. 600 మంది ఫిలిస్తీన్లు మట్టుబెట్టేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎప్పుడైతే షమ్గరు అలాంటి విజయాన్ని పొందాడో, ఇప్పుడు ప్రజలు ఎందులో నడుస్తున్నారు? మరలా చెప్పండి గట్టిగా, ఎందులో నడుస్తున్నారు? ఇక రాజమార్గమే, అది ఎడారి కాదు. హల్లెలూయా. ప్రజలు నడవలసిన త్రోవలో నడుస్తున్నారు, ఆనందంగా సంతోషంగా ఉన్నారు. షమ్గరు దినముల్లో ఇశ్రాయేలు రాజ్యం శాంతితో ఉంది. హల్లెలూయా. ఈ పర్టికులర్ ఇన్స్టాన్స్లో ఈ షమ్గరు మన ప్రభు అని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకోసం తెలుసా? నీ మతాన్ని మార్చాలనో, లేదా నీ కులాన్ని మార్చాలనో, నీ దగ్గర అవి ఇవి తీసుకోవాలనే దేవుని ఉద్దేశం కాదు, కానీ ఎడారిగా మారిపోయిన నీ జీవితాన్ని మరలా ఎలా మార్చాలని, రాజమార్గంగా మార్చాలనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 35వ అధ్యాయం యెషయా గ్రంథం చదువుకుని ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఈ మాట ఒక్కటి చదివితే ఇంకా క్లియర్గా మనకు అర్థమైపోద్ది దేవుడు ఏం చేయడానికి ఈ లోకానికి రాబోతున్నాడు అనే ప్రవచనం స్పష్టంగా అక్కడ మనం చూస్తాం. ఐజాయా చాప్టర్ 35 and verse 8, 8వ వచనం చదువుతున్నాం. 35:8, అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడుతుంది. పరిశుద్ధ మార్గం అనబడును. అది ఏ మార్గం ఇదే? అందరూ చెప్పాలి, ఏ మార్గం ఇదే? పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు నడవని మార్గము. అది మార్గమున పోవువారికి, అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును. బా, ఎంత బాగుందండి ఇది. ఇదట పరిశుద్ధ మార్గము, ఆ తర్వాత రాజమార్గము, అపవిత్రులు నడవని మార్గం అట. కానీ ఇది ఎవరికి ఏర్పడుతుందట? మార్గమును పోవాలని నిర్ణయించుకున్న వారికి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇఫ్ యు డిజైర్, నువ్వు కోరుకుంటే, ఈ క్షణమే నువ్వు కోరుకుంటే, ఈ క్షణమే నువ్వు ఆశిస్తే, ఈ క్షణమే నువ్వు ఇష్టపడితే, నీ ముందు దేవుడు ఒక రాజమార్గాన్ని ఏం చేస్తాడట ఆయన అంటే. ఇప్పుడు కోరుకోని వాడికి ఆ మార్గం ఏమవుదన్నమాట? కనబడదు, ఎడారిలాగానే ఉంటుంది. నీ మార్గం అంతా ప్రయాసతోనే, ముళ్ళతోనే, రాళ్లతోనే ఆ మార్గం ఉంటుందేమో, కానీ ఎవరైతే పోవాలని ఆ మార్గంలో నడవాలని నిర్ణయించుకుంటారో, ఆ నిర్ణయించుకున్న క్షణమే నీ జీవితంలో ఏమవుతుంది? ఆ మార్గం ఏర్పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 లైన్లను దానిలో నడుచుచు త్రోవ తప్పక ఉంటారు. ఒకప్పుడు మూడులుగా దుర్మార్గులుగా ఉన్నవారందరూ కూడా మార్పు చెంది ఇకపై దేవుని మార్గంలో నడిచే అనుభవాలు అక్కడ ఉన్నాయి. షమ్గరు దినములలో ఎంత బాగుందో చూసారు ఆ మాట. రాజమార్గం ఎడారిలా మార్చాలని ఫిలిస్తీన్లు ప్రయత్నం చేస్తే ఆ ఫిలిస్తీన్లు జయించాడు షమ్గరు. ఇప్పుడు రాజమార్గం ఏర్పడింది. ఇది పరిశుద్ధ మార్గము, పాపులు నడవని మార్గము, అపవిత్రుల దగ్గరికి రాని మార్గము. ఈ మార్గం ఎవరైతే నడవాలనుకుంటారో వారి కోసం తెరవబడే మార్గం. దిస్ ఈజ్ యువర్ వే, దిస్ ఈజ్ గాడ్స్ వే. ఇది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఈ మార్గం. దీనిలో నడవాలని కోరుతున్నావా? ఫిలిస్తీన్ల ప్రభావం తగ్గితే రాజమార్గం డెవలప్ అవుద్ది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఎంతమంది ఆశిస్తున్నారు రాజమార్గంలో నడవాలని? ఉదయకాల్సిన ప్రైజ్ ది లార్డ్. ఒకటి రాజమార్గం మీ జీవితంలో విశాలపరచబడాలంటే ఫిలిస్తీన్ల ప్రాబల్యం ఏమవ్వాలా? తగ్గాలి. అది ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. ప్రభువుకు చోటు ఇవ్వడం వల్ల, క్రీస్తు మార్గములో నడవాలను ఆశించగలిగితే గాడ్ విల్ మేక్ ఎ వే ఫర్ యూ. ఆయన నీ కోసం మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎంతవరకు ఒకవేళ చీకట్లో నడిచేవేమో, చుట్టూ త్రోవలు నడిచి అలసిపోయామో, శాంతి కోసం, సమాధానం కోసం, రక్షణ కోసం, నెమ్మది కోసం, దేవుని ఆత్మ నడిపింపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసావేమో. కానీ ఈరోజు నువ్వు కోరుకుంటే చాలు, నువ్వు ఇష్టపడితే చాలు, దేవుడు నీ ముందు ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. షమ్గరు ఫిలిస్తీన్లు జయించాడు, ఇశ్రాయేలుకు నెమ్మదినిచ్చాడు, వారు రక్షించాడు. ప్రభువుని యేసే లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో మరణించి దారదారులుగా తన రక్తాన్ని కార్చి తన ప్రేమను వ్యక్తపరిచి రాజమార్గాన్ని మన ముందు ఉంచాలని కోరుతున్నాడు. ఆ మార్గంలో నడవాలని ఇష్టపడుతున్నావా?